మానేస్తూ ఉంటారు, వాన వచ్చినప్పుడల్లా మానేస్తూ ఉంటారు. అట్ట వానకాల భక్తి అనమాట మనోడిది. అప్పుడప్పుడు మందిరానికి వస్తాడు, తండ్రి అంటారు, లేకపోతే కుమారుడు అంటారు, పరిశుద్ధాత్ముడు అంటారు. వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ అనుకుంటున్నాడు. ఎవరు ఇదిగో ఈ భర్త. మొత్తానికి అక్కడక్కడక్కడక్కడ అర్థమైంది మ్యాటర్, కొంచెం తెలుసు. ఇప్పుడు ఈ లోకంలో అయితే వేడిగా ఉండాలి, లేకపోతే చల్లగా ఉండాలి. నులివెచ్చని జీవితం వద్దన్నాడు, ఉమ్మివే ఉద్దేశించాను అన్నాడు. ఎందుకప్ప అనుకుంటే ఇది ఇప్పుడు మీకు మంచి ఉదాహరణ చెప్తున్నా, బాగా అర్థమవుతుంది మీకు. మనోడు అయితే బయట నరకంలో లేడు, అయితే లోపల నిత్య జీవంలో లేడు. ఎక్కడున్నాడంటే ఈ మధ్యలో ఉన్నాడు. మొత్తానికి నేను అడిగినప్పుడు అన్ని బాగానే చెప్పాడు. దేశపురుషుని నిజమైన రక్షకుడు అని ఒప్పుకుంటున్నా అన్నాడు. ఆవిడ వార్నింగ్ ఇచ్చి పంపించింది. ఏమని? అయ్యగారు అడిగినట్లుగానే ఏం చెప్పాలి, సమాధానం కరెక్ట్గా చెప్పాలి, లేకపోతే ఉందే. మొత్తానికి ఏదో కింద మీద పడి ఎగ్జామ్ పాస్ మార్కులు పాస్ అయ్యాడు. మరి వాళ్ళు తీసుకుంటామన్న తర్వాత మనం ఇవ్వకుండా ఉండకూడదు కదండి. ఇచ్చేసాం మొత్తానికి. తర్వాత అయిపోయింది. ఈవిడ ప్రార్థన చేయబెట్టి నేర్పిస్తుందట. ఏమని ప్రార్థన చేయి? ఏమని? తండ్రి, నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు, నాకు భర్తనిచ్చావు, నాకు ఆస్తినిచ్చావు, నాకు అయ్యి ఇచ్చావు, నాకు ఇవి ఇచ్చావు అని చెప్పి భయంకరంగా ప్రార్థన చేస్తుంది. ఆయన కూర్చోబెట్టి ఎవరిని? ఆ భర్తని. మీరు కరెక్ట్గా చెప్పట్లా, ఫాలో అవ్వట్లేదు మీరు. ఆ భర్తను కూర్చోబెట్టి నానా రభస చేస్తుందంట. నాకు భర్త ఉన్నాడు, నాకు రేపు పొద్దున పిల్లలు, నువ్వు అది ఇది, నాకు బోళ్ళంత ఆస్తి ఇచ్చావు, బోళ్ళంత బంగారం ఇచ్చావు, మంచి భర్తని ఇచ్చావు, ఇవన్నీ తండ్రి 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 అని చెప్పి తండ్రి పేరు మారుమోగిచ్చేస్తుందంట. ఎవరు? బాగా చెప్తున్నారు మీరు, భార్య. మనోడు బాగా వింటున్నాడు ఎవరిని? దేవుడు. నా దేవుని చూసి ఎంత కళ్ళు ఎక్కడ ఉంటాయి, ఇక అప్పుడే రావు కదా. భార్యని వింటున్నాడు బాగా. విన్నాడు. మొత్తానికి ఇప్పుడు నువ్వు చేయి ప్రార్థన అందంట. ఎవరు? మరి బాప్తిసం తీసుకున్నాడు కదా, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇటు బాగా విన్నవాడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు వీడు కూడా ఏమైనా ప్రార్థన చేయాలి. అక్కడే పప్పులో కాలేశారు. మామగారు మీకు వందనాలు అన్నాడంట. మెల్లగా నవ్వుతున్నారు అందరూ. అంటే ఇప్పుడు ఈ స్త్రీకి తండ్రి, ఈయనకేమవుతాడు? మరి మామగారు అంతే కదా. మామగారు మీకు వందనాలు.